కొద్ది సమయం దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆలోచించాం. ఈరోజు మనం వింటున్నటువంటి అంశభాగం, వాక్యం వింటున్న మనకు వాక్యం లోపలికి వెళ్తే ఏం చేస్తుంది అనే అంశాన్ని అనబోతున్నామండి. వాక్యాన్ని వింటున్న మనకు వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది అనే సత్యాన్ని దైవ గ్రంథం ద్వారా కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని వాక్య పఠనంగా చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలను ఆలకిద్దామండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నానండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరలా తిరిగి మీ పాదాల చెంతకు మేమందరము కలిసి రావడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఆయన ఈ భూమి మీద మా పట్ల ఎల్లవేళ మీరు చూపుతున్న కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ సన్నిధిలో చేరి ఇప్పటి వరకునైనా పాటలతోనూ ప్రార్థనలతోనూ మీ నామాన్ని మహిమపరిచిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మీ మాటలు వినాలనే ఆశతో మీ పాదాల చెంతకు వస్తూ ఉండగా మీ సహాయం గ్రహించండి తండ్రి. మాట్లాడబోతున్నటువంటి నాకును వినబోతున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు మీ పాదముల చెంత పెడుతూ మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి ఒక సత్యాన్ని, ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని సన్నిధిలో మనందరికీ ఎంతో అవసరమైన సంగతులు దైవ గ్రంథంలో దేవుడు రాయించాడు. మానవాడికి మేలు కొరకు, మానవుల యొక్క మేలు కొరకు కొరకే ప్రతి మాట దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రాముఖ్యంగా మన కొరకే అన్న సంగతులు ప్రతి విషయాన్ని మనం గ్రహించుకోగలగాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నానంటే, ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశభాగం ఏంటంటే, వాక్యం వింటున్న మనకు వాక్యం కనుక ఒకవేళ లోపలికి వెళితే ఏం చేస్తుంది? ఇదేంటండి ఈ ప్రశ్న అని మీకు ఆలోచన రావచ్చు. పిల్లలకి చిన్నతనంలో, పసితనంలో ఉన్నప్పుడు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారండి తల్లులు. ఆ పాలు లోపలికి వెళితే ఆ పిల్లలకి ఏమి ఇస్తుంది చెప్పండి? శక్తిని ఇస్తుంది, శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. కొంచెం పెద్దగిన తర్వాత భోజనం అలవాటు చేస్తారు, భోజనం చేస్తూ ఉంటారు పిల్లలు కూడా. భోజనం చేయడం వలన, భోజనం లోపలికి రావడం వలన తదుపరి ఏం జరుగుతుంది? దానివల్ల కూడా శరీరానికి శక్తి సమకూరుతుంది. కొంచెం పెద్దగిన తర్వాత ఏమంటే మాంసపు ముక్కలైనా, నలగని ఎటువంటి ఆహార పదార్థాలైనా తినే స్థితికి పెద్దవాళ్ళ కొన్ని వెళ్ళిపోతారు. ఇక ఈ మొత్తం లోపలికి వెళ్ళే కొన్ని ఇదంతా ఎందుకు తింటున్నాం, ఎందుకు లోపలికి పంపిస్తున్నాం అంటే మన శరీరానికి బలం కావాలి, శక్తి కావాలి కనుక. వీటి వలన లోపలికి వెళితే వచ్చే శక్తి, బలం శరీరానికే. ఇది శరీర సంబంధమైనటువంటి బలం, శరీర సంబంధమైనటువంటి శక్తి ఈ ఆహార పదార్థాల వలన మనకు వస్తుందండి. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ లోపలికి వెళితే ఏం చేస్తున్నాయో, ఏం చేస్తుందో నాకు అర్థమైంది. మరి దేవుని వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది? వాక్యాన్ని వింటున్న మనకు ఈ వాక్యం నిజంగా మన లోపలికి వెళితే, హృదయంలోకి వెళితే ఏం చేయదనుకున్నారా?
వాక్యం ఏం చేసింది అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఏం చేసింది అనేది వాక్యం లోపలికి వెళితే బాగా ఆలోచించాలండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం ఉన్నాం. ఒకసారి మళ్ళీ అక్కడ వెళదామండి. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమంటే 4:12 ఎందుకనగా దేవుని వాక్యం ఏమంటే మనం వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. మనం వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నామండి. దేవుని వాక్యం అంట ఏం చేస్తుందో చూడండి. దేవుని వాక్యము సజీవమై అంటాడు. దేవుని వాక్యము సజీవమైనది కాబట్టి దేవుని వాక్యము సజీవమైనది, సజీవము కలిగినది, జీవాన్ని నీకు సమకూర్చేది, నిత్య జీవాన్ని నీకు సమకూర్చేది. కాబట్టి సజీవమై బలము గలదై అన్నాడు చూడండి. చాలా బలం కలిగిందని దేవుని వాక్యం అనేది. దేవుని వాక్యము సజీవమైనది అన్నాడు. దేవుని వాక్యం ఎలాంటిది అన్నాడు? వల్ల బలమైనది. దేవుని వాక్యం బలమైనది. ఏ బలం ఉంది ఈ వాక్యానికి? ఏ బలం ఉందండి ఈ వాక్యానికి? ఏ బలం తెలుసా? ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే బలం కాదు ఇది. శరీర సంబంధమైనటువంటి బలాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదండి. ఏ బలం ఒకసారి బైబిల్లో చూడండి. దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది అని రాయబడింది కదండి. బలము ఏ బలం ఇది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని ఏమంటే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల దేవుని వాక్యము నాటబడితే ఏం జరుగుతుందంటే, లోపల దేవుని వాక్యం నాటబడితే ఏం జరుగుతుందంట? ఆత్మను రక్షిస్తుంది, ఆత్మకు రక్షణ కలిగిస్తుంది. ఆత్మకు రక్షణ కలిగించుటకు శక్తి కలిగినది వాక్యం అని రాయబడ్డాడు. ఏ బాగుంటుంది? ఆత్మను రక్షించే శక్తి కలిగినది, ఆత్మకు బలాన్ని సమకూర్చేది, ఆత్మను బలహీనపరచకుండా బలంగా దేవునిలో నిలబెట్టగలిగేది దేవుని వాక్యం మాత్రమేనండి. వాక్యం నిన్ను బలవంతునిగా చేస్తుంది, వాక్యం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది, వాక్యం నిన్ను దేవునిలో చాలా బలంగా నిలబడుతుందని లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. సమస్త కల్మషం పోయిందంట వాళ్ళ నుంచి. వాక్యం మన లోపలికి వెళ్తే లోపల ఉన్న సమస్త కల్మషం వెళ్ళిపోయింది బయటికి. విర్రవీగుతున్న దుష్టత్వం, ఈ విర్రవీగే తత్వం అపవాది నుండి సంక్రమించి ఆదాము అవ్వల నుండి నాటి వరకు నేటి వరకు ప్రతి మనిషిలోకి చొచ్చుకుపోయిందండి. ఈ విర్రవీగే తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విర్రవీగే తత్వం ఎప్పుడు పోతుందంట మనుషుల నుండి? వాక్యం ఎప్పుడైతే లోపలికి పోతుందో విర్రవీగుతున్న దుష్టత్వాన్ని ఆటోమేటిక్గా మాని ఆ ఆత్మలకు లోపల నాటబడిన తర్వాత ఆత్మలకు ఏమిస్తుందట? శక్తి కలిగించిందండి. రక్షణ కలిగించి శక్తి కలిగింది. ఆత్మకు శక్తిని ఇచ్చేది దేవుని వాక్యం. ఏ బలం ఇది అంటే ఆత్మ సంబంధమైన బలాన్ని చేకూర్చేదే దేవుని వాక్యం. అంటే ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం ఆలోచించకూడదు దేవుని వాక్యాన్ని. ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉద్దేశాలతో దేవుడు రాయించలేదు దేవుని వాక్యాన్ని. ఇది ఆత్మకు సంబంధించినది. ఆత్మను నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి నిన్ను ఎలాగైనా సంరక్షించాలని దేవుడు ఆలోచించి మరి మన చేతికి గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడండి. దీన్ని మనం చదువుకుంటూ ఎల్లవేళ ధ్యానిస్తూ ఎల్లవేళ కనుక దాని ప్రకారంగా నిజంగా మనం చనిపోయే వరకు నమ్మకంగా బ్రతకగలిగితే మనకు వచ్చేదే రక్షణ. అంతం వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షింపబడును అని ఉంటుందండి. మత్తయి సువార్త 24:13. అంతం వరకు సహించాలి. సహనం అనేది కొంతకాలం కాదు, అంతం వరకు ఉండాలంటే మనం పోవడం జరగాలి, ఏసు రావడం అన్నా జరగాలి, ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు జరిగే లోపు మనకి ఏముండాలి? సహనం కలిగి బ్రతికగలిగితే రక్షణ కలుగుతుంది. ఈ రక్షణకు బలాన్ని చేకూర్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా ఈ ఆత్మకు రక్షణ
ఆత్మకు బలం చేకూరుతుందని దేవుని వాక్యం చెబుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి 4వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి మరలా మనం వెళితే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై అన్నాడు. బలము గలదై ఏ బలమో ఇప్పటివరకు చూసాం. ఆత్మకు రక్షణ కలిగించే శక్తి, బలం కలిగినది దేవుని వాక్యమే. మనుషుల మాటల వలన రక్షణ కాదు. ఏమంటే మనుషుల మాటల వలన, మనుషులు కలవబోయే మాటల వలన, కలిగించి చెప్పే మాటల వలన, నా మాటల వలనైనా, ఇంకొకరి మాటల వలనైనా, మీ మాటల వలనైనా ఎవరిని మనం రక్షించలేమండి. ఎవరి వల్ల రక్షణ కలుగుతున్నాడు? దేవుని వాక్యం ద్వారా రక్షణ. ఆ వాక్యానికి ఉన్నది రక్షణ. వాక్యం ద్వారా రక్షణ పొందితేనే మనం రక్షణలో నిలకడగా ఉండగలుగుతామండి. వాక్యం ద్వారా రక్షణ పొందితేనే, వాక్య భయంతో మనం రక్షణ పొందితేనే నిలకడగా ప్రభువులో మనం కొనసాగగలుగుతాం. ఆలోచన చేద్దాం. అందుకే ఈ వాక్యం లోపలికి వెళ్తేనట సజీవులుగా మనం చేసేసి ఇక చావు అనేది నీకు ఉండదు. నిత్య జీవం. అక్కడ చావు ఉందండి. నిత్య జీవంలో అసలు ఆత్మజనానికి చావే లేదు. శరీరం అయితే ఈ భూలోకంలో కొంతకాలం ఉంటుంది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మట్టిలోకి వెళ్ళిపోయింది. అది మన్నే కనుక తిరిగి మన్నైపోయింది. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మను మట్టిలో పెట్టి ఎవరు పోర్చలేదు. ఆత్మను ఎవరు పొడిచి తప్పలేదు. ఆత్మను ఎవరు కూడా ఏమీ చేయలేదు. దాన్ని చేసే శక్తి కలిగిన వాడు దేవుడే. దానికి నరకాన్ని ఇవ్వగలడు, దాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే వాక్యానికి ఆ శక్తి ఉందని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. వాక్యము సజీవునిగా మనం చేస్తుందట, బలవంతులుగా మనం మారుతుందట. అంతేకాదు, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడగలిగినది. ఎవరు రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, రెండు వైపులో పొదులున్నటువంటి ఖడ్గంతో పోలుస్తున్నాడు దేవుని వాక్యాన్ని. రెండు వైపులో పొదులుంటుందట వాక్యానికి. రెండు కోణాల్లో పొదులుంటుంది. ఎక్కడ పొదులు తగిలిందనుకోండి, ఖడ్గం యొక్క పొదులు మన దగ్గరికి ఏమవుతుందండి? మనకు శరీర సంబంధమైనటువంటి ఖడ్గాలు ఎన్నో చూస్తూ ఉంటాం కదా. రెండు వైపులా ఖడ్గం పొదులు ఉందనుకోండి, ఒకవేళ ఖడ్గం అంచు మాట తగిలిందనుకోండి ఏం జరుగుతుంది? ఖండం తెగిపోయింది అనమాట. మరి దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాడు దేవుడు? రెండంచులు కలిగినటువంటి ఖడ్గంతో పోల్చాడు. ఒక అంచు ఖడ్గం కాదు ఇది. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. రెండంచుల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటేనో వాడి కలిగిందంటే, బాగా పొదులు కలిగిందంట వాక్యం. ఎంత మంది వాడిపోయినటువంటి హృదయాలైనా, ఎంత భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నవాడినైనా, ఎంత దేవునికి వ్యతిరేకులుగా బ్రతుకుతున్న వాడినైనా ఖడ్గం, ఈ ఖడ్గం ఏ ఖడ్గం ఇది? వాక్యం అనే ఈ వేర ఖడ్గం ఏం చేస్తుందండి? మార్చేసిందండి. వాక్యానికి ఖచ్చితంగా శక్తి ఉంది. ఆ వాక్యాన్ని ప్రచురింపజేసే బాధ్యత మనందరికీ ఇచ్చాడండి. వాక్యానికే శక్తి ఉంది. వాక్యం మాత్రమే మనిషిని మార్చగలదు. వాక్యం ద్వారానే మనిషి ఖచ్చితంగా మారాలి. వాక్యం ద్వారానే మనము మారాలి. వాక్యం ద్వారా ఇతరులను కూడా మనం మార్చాలి. వాక్యాన్ని బట్టి ముందు మనం మారాలి. వాక్యాన్ని బట్టి మనం తర్వాత ఇతరుల్ని మార్చాలని దైవ గ్రంథం చెబుతుందండి. బాగా ఆలోచించాలి. ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉందట ఉండి ఏం చేస్తుంది? ఎందుకు ఈ వాక్యం లోపలికి వెళ్తే చూడండి, ప్రాణాత్మను, ప్రాణాన్ని ఆత్మని. అందరికీ తెలుసు ప్రాణం అంటే అందరూ తెలుసు కదా. లేవియా కాలంలో ఉంటుంది దాని గురించి, ప్రాణాన్ని గురించి. దేహానికి ప్రాణము ఏంటంట? రక్తమే అని రాశాడు మోసే గారు. ఎవరి దేహానికి ప్రాణం రక్తమే. రక్తంలోకి వెళ్ళిపోయిందంటే వాక్యం. రక్తంలోకి వెళ్ళిపోయిందంటే వాక్యం. రక్తంలో ఉన్నటువంటి కల్మషం, రక్తంలో ఉన్నటువంటి పాపం, రక్తంలో ఉన్నటువంటి ఈ పాప బీజాన్ని తీసేసేది దేవుని వాక్యం అండి. బాగా ఆలోచించాలి. ప్రాణాత్మలను అన్నాడు. ప్రాణం అనగా రక్తము, ఆత్మ అనగా మన కంటికి కనబడది, ఒక శక్తివంతమైనది, దేవునిలో నుండి మనలోకి ప్రవేశించిన ఒక ఆత్మ. ఈ శక్తి కూడా ఆ శక్తి దగ్గరికి కూడా వెళ్ళిపోతాడు వాక్యం. నిజంగా మనం వినగలిగితే, దాన్ని ఆస్వాదించుకోగలిగితే, మన లోపలికి కనుక వాక్యాన్ని పంపించగలిగితే ప్రాణాత్మల దగ్గరికి వెళ్ళిపోయిందంటాడు వాక్యం. ప్రాణం దగ్గరికి కనుక రక్తం దగ్గరికి. కాబట్టి ఇంజక్షన్ వేసారు అనుకోండి డాక్టర్ గారు, ఎక్కడ వెళ్ళి చెప్పండి? ఇంజక్షన్ వేసారు ఎక్కడో ఇక్కడ నెలకో లేకపోతే మనకి గూడుకో వేస్తారు. వేసినటువంటి ఆ ఇంజక్షన్ ఎక్కడికి వెళ్ళి కలిసి తప్పకుండా వెళ్ళి
రక్తంలో కలిసిపోయింది. నరాల్లో ఉన్నటువంటి రక్త నాళాల్లో కూడా వెళ్ళిపోయి ఆ రోగ క్రిమిని చంపేసిందండి. రక్తంలోకి వెళ్ళిపోయినా ఇంజక్షన్ చేయగలంటే వెళ్ళిపోయిందండి. కానీ దేవుని వాక్యం నువ్వు ఇంజక్షన్ చేయకపోయినా జాగ్రత్తగా మనసు పెట్టి వినగలిగితే లోపలికి వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గా రక్తంలోకి వెళ్ళిందట, ఆత్మ దగ్గరికి వెళ్ళిందటండి. ఆత్మ కార్యాలు చేస్తున్నావా, శరీర కార్యాలు చేస్తున్నావా అని ఆత్మను విమర్శ చేస్తూ ఉంటుంది, ఆత్మను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసేది తప్పని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా లేకపోతే మనల్ని సరిదిద్దుతూ ఉంటుందండి దేవుని వాక్యం. ఆలోచించండి, ప్రాణ ఆత్మను కేవలం ఉన్నటువంటి కేవలంలో కూడా వెళ్ళిందంటే రక్తంలోకే కాదు, ఆత్మలోకే కాదు, కేవలంలో కూడా వెళ్ళిపోతుందంటే కేవలం వరకు కేవలం ఉన్న మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు. ఎంత దూరం పోయిందో చూడండి. కాబట్టి కేవలంలోకి మూలుగులోకి విభజించినంత మట్టుగా లోపలికి దూర్చు హృదయం దగ్గరికి వెళ్ళినట్టు మళ్ళా. ఏమంటే కేవలంలోకి మూలుగులోకి ఎందుకు వెళ్ళింది ముందుగా ఆలోచించేస్తాడు. కేవలంలోకి మూలుగుల్లోకి కీళ్ళు మూలుగులు అందరూ తెలుసు కదండి. చేతుల లోపలికి కీళ్ళు ఉంటాయి, కాళ్ళకి కీళ్ళు ఉంటాయి. ఈ కీళ్ళ లోపలికి కూడా వాక్యం వెళ్తుందంట. ఎందుకు? నడకను సరి చేయడానికి. వక్రమైనటువంటి మార్గంలో నడిస్తే, సరైన మార్గంలో మనం నడవకపోతే, వాక్య ప్రకారంగా మనం నడవకపోతే మన మార్గాన్ని సరి చేయడానికి మూలుగుల్లో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి మూలుగుల్లోకి కీళ్ళలోకి కూడా వెళ్ళి మనల్ని సరి చేస్తూ ఉంటుందంటే దేవుని వాక్యం. మనం తప్పిస్తే, నిజంగా దాన్ని లోపలికి వెళ్ళనిస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుందండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు. ఇంకా హృదయం యొక్క తలంపులను హృదయంలో కూడా వెళ్ళిందంటే హృదయానికి హృదయం లేచిన దగ్గర నుంచి కొనుక్కోయే వరకు ఎన్నో ఆలోచనలు అండి. ఈ హృదయం భయంకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఇండియా గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మోసకరమైన ఈ హృదయం దగ్గరికి కూడా ఎవరు వెళ్తారట? వాక్యం వెళ్తుందట. మన హృదయంలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి ఆలోచనలు, మోసకరమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ హృదయంలో నుండే బయలుదేరి బయటకు వస్తూ ఉంటాయి. హృదయంలో నుండే బయటకు వస్తాయి కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే హృదయములను, వాటి యొక్క తలంపులను, హృదయంలో వచ్చే ఆలోచనలను శోధిస్తున్నట్టు వెళ్ళి. నీ హృదయపు ఆలోచన శోధించేదేంటి చెప్పండి? హృదయపు ఆలోచన శోధించేదేంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం లోపలికి వెళ్తే ఏం చేస్తుంది? దేవుని వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే మనల్ని సజీవులుగా మార్చేస్తుంది. రెండవదిగా మనల్ని బలమైన వారిగా చేస్తుందంటే ఇది బలమైనది దేవుని వాక్యం. బలహీన స్థితిలో ఉన్నవారిని, ఆత్మీయ స్థితిలో బలహీనులుగా ఉన్నవారు వాక్యాన్ని కనుక లోపలికి చొచ్చుకొని పనిస్తే, వాక్యానికి కనుక హృదయంలో చోటిస్తే మనల్ని బలవంతులుగా మళ్ళా తిరిగి చేస్తుందంటే దేవుని వాక్యం. అది బలమైనది దేవుని వాక్యం. బలమైనది అంట. రెండవది, మూడవది ప్రాణాత్మలను రక్తంలోనికి, ఆత్మలోనికి కూడా దేవుని వాక్యం వెళుతుంది. నాలుగవది కీళ్ళలోకి, మూలుగుల్లోకి కూడా వెళుతుంది నీ నడకలను సరి చేయడానికి. ఏమంటే ఐదవది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా సరి చేస్తుందంటే దేవుని వాక్యం. వాక్యాన్ని బట్టి మన ఆలోచన విధానం కూడా మార్చుకోవచ్చు అండి. వాక్యాన్ని బట్టి మన నడకలు మార్చుకోవచ్చు. వాక్యాన్ని బట్టి మనం బలవంతులు అవ్వచ్చు. దేవుని పనిలో ఒకవేళ బలహీనంగా ఉన్నా మనం బలహీనం అవ్వాలంటే అది ఒక వాక్యానికి మాత్రమే ఆశిస్తుందండి. వాక్యానికి మనం హృదయంలో స్థానం ఇస్తేనే అలా శక్తిని మనం పొందుకోగలమని దేవుని వాక్యం మనకు అర్థమవుతూ ఉంది. ఈ వాక్యం ఇంకా లోపలికి వెళితే ఇంకా ఏం చేస్తుందో ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దామండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం వాక్యాన్ని హృదయంలోకి ఆస్వాదించారట. ఆస్వాదించిన వెంటనే ఈ వాక్యం ఏం చేసిందో చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ప్రారంభ శతాబ్దపు సంఘం ఇదేనండి. సంఘం ప్రారంభం ఇక్కడే పేతురు గారి ద్వారా సంఘాన్ని దేవుడు ప్రారంభించాడు. ప్రారంభ సంఘం పరిస్థితులు చాలా గొప్పగా ఉన్నాయి. వారు వాక్యాన్ని ఏం చేశారో, వాక్యానికి అవకాశం ఇస్తే ఈ వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో బాగా గమనించాలండి. వాక్యాన్ని బట్టి 37వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 37వ వచనం.
అపోస్తలుల కార్యాల గ్రంథం 37 వచనం చదువుతున్నారండి. వారు ఈ మాట విని ఒకరు చదవడమ్మా, ఒకరు చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అన్నాడు. చదవండి. వారు ఈ మాట విని, ఏ మాట విని? పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు ఇక్కడ. పేతురు గారు వాక్యాన్ని చెబుతున్నారంట ఇక్కడ ఈ సందర్భంలో. పేతురు గారి మాటలు విన్నారట. విన్నవారు ఏమడుగుతున్నారంటే, పేతురు మాటలు విన్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు ఏమడుగుతున్నారండి? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వాక్యాన్ని విన్న వారికి ఏం జరిగిందంట? హృదయంలో నొచ్చుకుంటున్నారండి. అంటే అర్థం ఏంటి? ఒకటేసి ఫుట్ నోట్ లో ఇచ్చాడండి ఆన్సర్. చూడండి ఆన్సర్ ఏంటో. నొచ్చుకొని అంటే అర్థం ఏంటి చెప్పండి? మూల భాషలో పొడవబడి అని ఉందండి. మూల భాషలో, మూల భాష అంటే అర్థం. నొచ్చుకొని అంటే ఏంటంటే పొడవబడి. ఏంటి పొడవబడి? పేతురు గారు చెప్పే మాటలు హృదయంలో పొడవబడి అని అర్థమండి. పేతురు గారు చెప్పే మాటలు ఎక్కడ పడుతున్నాయంటే హృదయంలో పొడవబడుతున్నాయంట. దేవుని వాక్యం అనేది హృదయాన్ని తాగుతుంది ఖచ్చితంగా. దేవుని వాక్యం అనేది హృదయాన్ని పడుతుంది ఖచ్చితంగా. ప్రారంభ శతాబ్దపు సంఘంలో పరిస్థితి ఉంది అంటే హృదయంలో పొడవబడి అనండి. పొడవబడి సహోదరులారా మేము ఏమి చేయాలి అని అడుగుతున్నట్టండి. పొడవబడి వెంటనే సహోదరులారా మేము ఏం చేయమంటారు? మీరు చెప్పిన దేవుని వాక్యం మా హృదయంలోకి వెళ్ళి పొడుస్తుంది అంతే కదండి. పొడవబడి అని రాయబడినాడు ఇక్కడ. నొచ్చుకొని అనే దగ్గర 1వ నెంబర్ వేసి కింద ఫుట్ నోట్ లో ఆ నొచ్చుకొని అనే దానికి ఏమాత్రం ఇచ్చాడు? పొడవబడి అన్నాడు. దేవుని వాక్యం హృదయాన్ని పొడిచినప్పుడు వారంట వెంటనే ఏం చేశారంటే, సహోదరులారా ఎంతకీ మేము ఏం చేయమంటావో మమ్మల్ని అడుగుతారంటే. వాక్యం పొడవబడితే బ్రతుకు మార్చుకోవడానికి అవకాశం వచ్చినట్టే. వాక్యం పొడుస్తుందంటే మార్చుకోవడానికి ఏదో మనలో ఉంది. ఇంకా ఏమైనా మార్చుకోవాల్సిన ఎన్నో మనలో ఉంటాయి. ఇంకా ఉంటేనే మనం పొడిచినప్పుడు మనకి ఏ ఆలోచన వస్తుంది? ఎంతకీ మమ్మల్ని ఏమి చేయమంటారు? ఏ రోజైనా మనం అడిగామండి? ఏ రోజైనా మనం అడుగుతున్నామా? ఎవరైనా ఎంతవరకు ఎప్పుడైనా ఎవరైనా మనం అడిగామా? వాక్యాన్ని విన్నామండి, నన్ను ఏం చేయమంటారు? పొడవబడింది వాక్యం నా హృదయంలో, ఏం చేయమంటారు నన్ను అని అడిగామంటే మనం లేదు. కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేస్తారట? సహోదరులారా మేము ఏమి చేయమని పేతురు గారిని కడమ అపోస్తులను అడిగారంటాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. పేతురు వెంటనే లేచి, మీరు వెంటనే ఏం చేయాల్సిన అవసరం లేదు, వాక్యం మీ హృదయంలో పడుతున్నారు కదా, ఇక మీరు మారు మనసు పొందడమే, పాప క్షమాపణ పొందడమే. ప్రతి వాడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడమే. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని కూడా పొందుతారు. చూసారా? వాక్యం లోపలికి వెళితే ఏం చేసిందండి? పొడిచిందంటే లోపలికి వెళ్ళి వాక్యం. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని పేతురు వాక్యం చెబుతుంటే పొడవబడిన వారు ఏం చేశారట? అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారట. ఏం చేయమన్నారు వాళ్ళని? మీరు మారు మనసు పొందండి, మీ మనసు బాగలేదు, మనసు మార్చుకోండి. రెండవది పాప క్షమాపణ పొందండి. ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి ఉంటారు. ప్రభు యొక్క పాపాలు క్షమిస్తాడు. పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఆ పాప క్షమాపణ పొందండి. మూడవది ఏం చేయమన్నాడండి? ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని పొందండి. చూసారండి? వెంటనే వాడు బాప్తిస్మం పొందుతారండి. ఆ వాగ్దానం ఆ పిల్లలకి దూరస్తులు అందరికీ వారు ప్రకటించినప్పుడు వెంటనే మారు మనసు పొంది సుమారుగా 3000 మంది బాప్తిస్మం పొందినట్టుగా ఈ లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుందండి. కింద వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని, వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది వాక్యం? ఉంది వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేసిందండి? వాక్యం పొడవబడితే ఏం చేస్తుంది? మనసు మార్చేసింది. మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, బాప్తిస్మం కూడా పొందారండి. అంటే వాక్యం లోపలికి వెళ్తే మనసు మారుతుంది,
వాక్యం లోపలికి వెళితేనే పాప క్షమాపణ జరుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభు పాదాల దగ్గర పడి నా పాపాన్ని క్షమించు అని అడిగే మనసు వస్తుందండి వాక్యాన్ని బట్టి. అంటే వాక్యం లోపలికి వెళితే చేసే పనిది. వాక్యం లోపలికి వెళితేనే ఈ ప్రారంభ శతాబ్దపు సంఘంలో 3,000 మందికి పాప క్షమాపణ వచ్చిందంటే. అంటే వాక్యం లోపలికి వెళ్ళి పనిచేస్తుందా? ఏం చేస్తుందంటే పాపికి రక్షణ కల్పిస్తుంది, పాప క్షమాపణ కలిగిస్తుందండి. 38 వచ్చిన 38 వచ్చిన మరొకసారి, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రతి వాడు ఏం చేయాలంటే పాప క్షమాపణ పొందండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని కూడా పొందండి. అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి కార్యం జరిగిస్తాడని వారిని హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు వారందరూ కూడా ఆ వాక్యానికి లోబడి మారు మనసు పొందినట్లుగా ఆ కింద వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎదుటి వారికి మారు మనసు కల్పిస్తుందండి. అలా మారిన వాళ్ళు మనందరం కూడా వాక్యాన్ని బట్టి, వాక్యం ఏమి మన ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేశాడని, మన ప్రభు మన పాపాల కొరకు ఆ కలవల్లో తన రక్తాన్ని కాచాడని ప్రభువును బట్టి అందరం కూడా ప్రభు చెంతకు వచ్చిన వారినే, ప్రభు రక్తంలో మనం అందరం కూడా కడగబడిన వారేనండి. ఆలోచన చేద్దాం. మరొక సంగతిని మనం ఆలోచన చేద్దామండి. ఇంకా ఏం చేస్తుంది? వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుందో మరొక సంగతి మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనమండి. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా గమనిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనమండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుతుండట లేదా? చూసారండి, యేసు ప్రభు వారు లేచి లేఖనాలను బోధిస్తున్నాడు ఇక్కడ. అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడేమో పేతురు గారు నిలిచి వాక్యాన్ని ప్రకటించాడు అపోస్తలుల కార్యములలో. ఎక్కడేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి వాక్యాన్ని బోధిస్తున్నాడట. ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనాలను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో ఏం చేయలేదు, మండు చూడలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది అన్నాడండి. ఏం చెప్పాడండి? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ఏం చెప్పాడండి? వాక్యాన్ని వింటున్న వారు ఏం చెప్పుకుంటున్నారు? యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని చెబుతుంటారట. హృదయంలో ఏం కలుగుతున్నట్టు అందరికీ మంట మండుతున్నట్టండి. ఏమంటది? ఏమంటే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారికి మంట మండుతున్నట. ఏమంటది? వాక్యం వినే వారికి మంట మండాలి. మనలో కూడా మంటలు చాలా ఉన్నాయి. కాబట్టి కడుపు మంట అంటూ ఉంటుంది, తెలుసు కదా అందరికి. కడుపు మంట, ఆకలి మంటలు. కాబట్టి ఆకలి అయినప్పుడు కడుపు మండుతూ ఉంటుంది. కడుపు మంటలు మనకు తెలుసు. మరి ఈ మంట ఏమంటేది? ఇంతకీ వాక్యాన్ని వింటున్నప్పుడు వీరికి మంట పుట్టిందంటండి. ఏంటి మంట? వాక్యాన్ని వింటున్నప్పుడు నేను ఎందుకు ఇలా బ్రతకలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలా నడుచుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలా బ్రతుకును కొనసాగించలేకపోతున్నాను, ప్రభు చెప్పినందుకు నాకు ఎందుకు మారు మనసు రావడం లేదు, ప్రభు చెప్పినందుకు ఆ మార్గంలో నేను ఎందుకు సరళంగా నడవలేకపోతున్నానని మంట పుట్టినటువంటి వాళ్ళ హృదయంలో. వాక్యాన్ని వింటున్నటువంటి వారికి మంట పుట్టినట్ట. దేవుని వాక్యాన్ని వింటున్న వారికి నేను ఖచ్చితంగా ఈ రోజు నుండైనా బ్రతకాలి దేవుని కొరకు. ఈ రోజు నుండైనా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యం కొరకు బ్రతకాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలనే మంట ఆ రోజు యేసు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారిలో మంట పుట్టిందంటండి. ఆకలి మంటలు ఉన్నాయి, మనకు ఆకలి మంటలు పుడుతున్నాయి, డబ్బు మంటలు పుడుతున్నాయి, ఏమంటే వ్యాపార మంటలు పుడుతున్నాయి, చదువుల మంటలు పుడుతున్నాయి. కానీ వాక్యాన్ని చదవాలనే మంట, వాక్య ప్రకారంగా బ్రతకాలనే మంట,
వాక్య ప్రకారంగా క్రమ పద్ధతిలో నా జీవితం ఉండాలి అనే మంట నిజంగా మనలో పుడుతుందో లేదనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రారంభ శతాబ్దపు సంఘమే, యేసు మాటలు వింటున్న సంఘమే మంట పడుతున్నటువంటి వాళ్ళ హృదయంలో వాక్యాన్ని వింటుంటే నేను ఖచ్చితంగా దేవుడి పని చేయాలి అనే మంట. నిజంగా మంట కలిగిన వాళ్ళు దేవుడి పని చేశారు చేయలేదా? చేసేదండి. హతసాక్షులు అయిపోయారు. ఎంత మంట పుట్టిందంటే అవసరమైతే ఆత్మరక్షణ పడుతున్న ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమే ఉన్నారండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా కూడా నాకు లాభమే అన్నాడండి. పాపిని రక్షించే క్రమంలో మీరు నన్ను చంపినా నేను సిద్ధమే, దాన్ని లాభంగా ఎంచుకుంటున్నానని పౌలు గారు నిర్ణయం తీసుకున్నాడు. మంట పుట్టి బ్రతికాడండి ఆయన. ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్న ఆస్తిలో పాత్రలు కూడా విడిచిపెట్టి పరమాలు కుట్టుకుంటూ డేరాలు కుట్టుకుంటూ నైట్ అంతా కష్టపడి ఉదయం అంతా కూడా స్వార్థ పనిలో ఉన్నటువంటి మహానుభావుడు పౌలు గారండి. మంట పుట్టి బ్రతికాడు ఆయన. వాక్యం వినటం వలన దేవుని పని చేయాలనే మంట మనలో రావాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఏం చేస్తున్నాం దేవుని కొరకు, ఏ పని చేస్తున్నాం మనం దేవుని కొరకు, ఎంతవరకు దేవునికి మనం ఉపయోగపడుతున్నాం అనే మంట మా అందరిలో కలగవలసినటువంటి మంట అండి. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం, దేవునికి ఉపయోగపడే పని, దేవుని కార్యక్రమంలో ఎలా ఉంటున్నాం అనేది ఇది మన అందరం ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామండి. ఈ మంట మనలో రావాలి. ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా మనం దేవుని పని చేయాలి. ఎవరి వంతు బాధ్యతగా వాళ్ళు చేయాలండి. పనివాడే జీతానికి పాత్రుడు అని ఆ లేఖనంలో రాయబడిందండి. పని చేస్తేనే జీతం తీసుకుంటాం మనం. మంట పుట్టి ఇక్కడ పని చేస్తేనే కష్టపడి రేపు జీతం కూడా పని బట్టి దేవుడు ఇవ్వబోతున్నాడండి. పని ఏం చేయకుండా జీతం ఇస్తారండి రైతు? పని ఏం చేయకుండా సేవ చేస్తున్న గవర్నమెంట్, ఏ స్కూల్లోనైనా లేకపోతే ఏ జాబ్లోనైనా ఖచ్చితంగా కష్టపడి పని చేస్తేనే జీతాన్ని పొందుకోగలం. దేవుని పని అంటే దేవుని పని కూడా దేవుడు అదే చెప్పాడు, పని వాడే జీతమునకు పాత్రుడు అన్నాడు. ఖచ్చితంగా మన బాధ్యత అది. మనం కూడా పని చేయాలనే మంట కలగాలి, పని చేయాలనే తపన కలగాలండి. నిజంగా పొద్దున్నే ఇక్కడికి వచ్చేలోపు మొత్తం గట్టి వచ్చిందని మన బాబాయ్యలు ముందేశారండి. ఎప్పటి నుంచో దాని గురించి ఆలోచిస్తూ వెళ్తున్నారు. మళ్ళా వర్షం పడి మళ్ళా వస్తున్నాడు. వచ్చేలోపు బాబీ మొత్తం భారతదేశంలో చెబుతున్నాడు అంతా ఒక్కడే. వాస్తవం అయితే దేవుని పనిలో ఉన్నటువంటి మేము కూడా చేయవలసినటువంటి పని అది, మన అందరి పని అది. ఒకరు చేసేది కదా, అది అందరి బాధ్యత. ఇది మన అందరిది అనుకున్నప్పుడు మనం అందరం చేయాలి. కానీ ప్రేరేపణ కలిగి చెప్పకుండానే, ఎవరో పురుగొల్పకుండానే తన మీద తాను వచ్చి తన బాధ్యతగా చేసేటండి. చేస్తే చెబితే చేసేది వేరండి. చెబితే చేసేది అది అందరం చేస్తాం అండి. చెప్పకుండా పని చేయడం అనేది దేవునికి కావాలి. చెప్పండి ఇది నా బాధ్యత అనుకొని మనం దేవుని పనిలో వెళ్ళిపోవాలండి. ఇది నా పని అనుకొని మనం చేయాలి. వాళ్ళు చెబితేనే చేస్తాను, వీళ్ళు చెబితేనే చేస్తాను అనుకుని ఎవరి కాలం అంతే ఉన్నాం అనుకోండి. అదైతే అలా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ముందు పడతానే ఉంటారు, ఎవరు అది చందాలుగా ఉంటానే ఉంటుంది. పాములు కొట్లు మొత్తం రానే వస్తాయి. ఇంకా బాధ్యతగా ఏమన్నా అబ్బాయి వచ్చి అతను చేసేవాడు చేసేవాడు మొత్తం చేయగలిగేవాడు, కానీ నీకు డిస్టర్బెన్స్లో ఉండేవాడని నేను అవుతున్నానని చెప్పాడు. తనకు ప్రేరేపణ కలిగి. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం దేవుని పని చాలా ఉంది చేయాల్సింది. అది దేవుని సన్నిధిలో కావచ్చు, సువార్త ప్రకటించడంలో కావచ్చు, వాక్యాన్ని చదువులో కావచ్చు. దేవుని పని ఏదైనా శక్తి లోపం లేకుండా మనం చేయాలండి. అలాంటి మంటతో ప్రారంభ శతాబ్దపు సంఘం యేసు మాటలు వింటూ మంట కలిగి బ్రతికారంటండి. ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధమైపోయారంటే, అంటే దేనికి భయపడరా? వాక్యం లోపలికి వెళ్ళినవారంటే ప్రాణాలు పోయినా కూడా ఎవరికి దేనికి భయపడకూడదండి. నీతిమంతులు బహు బలము కలిగి ధైర్యంగా ఉంటారు సింహం వలె అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. భయపడకూడదు, ధైర్యంగా దేవుడు పని చేయాలి. ఆడపడటానికి భయపడకూడదు, వాక్యం చెప్పడానికి భయపడకూడదు, వాక్యం చదవడానికి భయపడకూడదు. దేవుని పని ఏదైనా సరే చేయడానికి మాత్రం మనం భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. ఆలోచించండి. వాక్యం లోపలికి వెళితే ఈ కార్యం జరగాలి. వాక్యం లోపలికి వెళితే హృదయం నొచ్చుకొని కాబట్టి
పొడవబడ్డారట, మారు మనసు పొందారటండి పేతురు గారి మాటలు విని. మరి యేసు మాటలు విన్న వాళ్ళు ఏం చేశారట? మంట మండినట్టండి, మంట మండి స్వార్థ పనికి వెళ్ళిపోయారు. నా మొట్టుకైతే బ్రతుకుట తీస్తే చావైతే నాకు లాభం అంటున్నాడండి ఒక ఆయన, పౌలు గారు. ఒక ఆయన అయితే రాళ్ళతో కొట్టుబడి చంపబడ్డాడు, స్టెఫను గారు. ఒక ఆయన అయితే తలకిందులుగా సిరిగేశారంటండి, పేతురు గారిని. ఒక ఆయన యాకోబు గారు అయితే కట్టం పెట్టి తలను నరికించేశారంటే. దేవుని పనిలో ప్రాణాలు కూడా తెగించి చేశారంటే మంట మండిందండి వాళ్ళకి. యేసు చెప్పిన మాటలకి ఖచ్చితంగా నేను ఎందుకు చేయకూడదు ఈ పని, నేను ఎందుకు దేవుని పనిలో ఉండకూడదని ఆశతో మంట కలిగి బ్రతికారంటండి. బ్రతుకులను దిద్దుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఏమంటే మంటతో దేవుని పని చేసిన వారి జాబితాలో యేసు మాటలు విన్న వారిలో ఎంతో మందిని మనం చూడగలం. దైవ గ్రంథంలో ఆలోచన చేస్తే ఈ మంట ఈరోజు మనలో ఉందా? ఎవరి డబ్బులు సంపాదించడానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం మళ్ళా 5 గంటల వరకు మంటతో చేస్తామండి పని. నిజంగా మనం చేస్తాం. పొలం వెళ్ళిన తర్వాత మంట కలిగి చేస్తే కదండి కూలిచ్చేది రైతు. ఏం మంట చెప్పిన వాడు రైతు కనబడేసి ఇచ్చేసి తింటారా? ఏమాత్రం పని చేయకూడదు కదా, ఎన్ని మాట్లాడతారండి. మేస్త్రి అంటారు, రైతు అంటాడు. ఎవరండి మన చుట్టుపక్కల ఉన్న మన సహోదరులు కూడా ఖచ్చితంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి దేవుని పని విషయంలో కూడా అంతేనండి. మంట కలిగి మనం పని చేస్తేనే పనివాడు రేపు జీతాన్ని తీసుకోవడానికి పాత్రుడు అవుతాడు. శక్తి లోపం లేకుండా దేవుడు పని చేస్తామండి మంట కలిగి. దేవుని వాక్యం లోపలికి వెళితే చూద్దామండి. కీర్తన గ్రంథంలో ఒక వ్యక్తిని, ఒక భక్తుని మనం చూద్దాం. ఆయన కూడా మంట కలిగినట్టండి. చివరిగా ఈ మాట చూసి ముగించుకున్నాడు, సమయం అయిపోయింది కనుక. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో భక్తునికి మంట పుట్టిందంటండి. దేని బట్టి అనేది మంటలు పుట్టిందో ఒక్కసారి చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా ఏం పుట్టినట్టండి? మంట పుట్టెను అన్నాడు. ఎవరినైనా ఈ భక్తులు ఎవరు చెప్పండి? ఈ కీర్తన రచించినది దావీదు గారు. ఏమంటున్నారండి దావీదు గారిని? ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తుంటేనండి ఆయన గుండెల్లో మంట పడుతున్నట్టండి. దేని వల్ల వచ్చింది గుండెల్లో మంటది? మనకు కూడా అప్పుడప్పుడు గుండెల్లో మంట పడుతూ ఉంటుంది. దేని బట్టి వచ్చింది చెప్పండి? మనకైతే మంట గుండెల్లో మంట. గ్యాస్ ఎగరైతే వచ్చేసి మనకి ఆటోమేటిక్గా గుండెల్లో మంట. కడుపులో మంట ఎందుకు వచ్చిందండి? కడుపులో మంట కూడా గ్యాస్ స్టవ్ వల్లే వస్తూ ఉంటుంది. లేకపోతే కారం ఎక్కువ అవడం వల్ల కడుపులో మంట వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తుంటే మంట పుట్టిందంటండి ఈయనకు కూడా. ఎవరికి మంట పుట్టిందంటండి? ఆయనకి. ఎవరికి? దావీదు గారికి. ఏమంటండి ఇది? ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ 39వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మంట, ఈ భక్తునికి వచ్చినటువంటి ఈ మంట ఏంటో చూడండి. నా గుండెలో నాలో మండుచుండెను, నా గుండెల్లో మంట మండుతుంది. ఏంటండి ఈ మంట అంటే? నేను వాక్యమును ధ్యానించుచుండగా అన్నాడండి. వాక్యమును దావీదు గారు ధ్యానిస్తూ ఉండగా ఏం పుట్టిందంటండి? మంట పుట్టిందంటండి. వాక్యాన్ని ధ్యానించుచుండగా మంట పుట్టిను. అప్పుడు నేను ఈ మాటలు నోరారా పలికి తిని అన్నాడండి. నా గుండె నాలో మండుచుండెను అన్నాడండి. నా గుండె నాలో మండుచుండెను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుంటే దావీదు గారికి గుండెల్లో మంట దేని వల్ల అనుకున్నారు? గ్యాస్ స్టవ్ల వల్ల కాదు, వాక్యం వలన మంట వస్తుందంటండి ఆయనకి. వాక్యాన్ని బట్టి మండిపోతున్నాడంట ఆయన. వాక్యాన్ని బట్టి మంట వస్తుందా గుండెల్లో అంటే? వాక్యాన్ని బట్టి కూడా మంట వచ్చిందండి ఖచ్చితంగా. వాక్యాన్ని బట్టి ఏం మంట వచ్చింది దీనికంటే మొదటి వచనంలో ఉందండి ఆ మాట చూడండి. నా నాలుగుతో పాపము చేయకుండా ఉన్నట్లు, నాలుగు ద్వారా అబద్ధాలు, బూతులు, సరసోక్తులు, ఇతరుల గురించి దూషించే మాటలు ఎన్నో వస్తాయి. ఏమంటే ఆ నాలుగుతో పాపము నేను చేయకుండా ఉండునట్లు నా మార్గములను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటిని అదుపులో ఉంచుకుంటాను అంటాడండి. భక్తిహీనులుగా నా ఎదుట ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటాడండి దావీదు గారు? నా నోటిని నేను అదుపులో ఉంచుకుంటాను, చిక్కం పెట్టుకుంటాను.
చిక్కము ఉంచుకొందును అనుకొంటిని, నేను ఏమీ మాటలాడిక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటాను. క్షేమాన్ని గురించి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలంటండి భక్తిహీనులు మాట్లాడేటప్పుడు. క్షేమాన్ని గురించి కూడా మాట్లాడకూడదంట భక్తిహీనులు మన ఎదుట మాట్లాడేటప్పుడు. క్షేమమును గురించి కూడా మాట్లాడక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను, అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను వాక్యమును ధ్యానించుచుండగా మంట పుట్టిన అన్నాడు. చూడండి, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎప్పుడైనా మనకు పుట్టిందండి ఈ మంట? దావీదు గారికి పుడుతుందంట వాక్యాన్ని ధ్యానించేటప్పుడు. వాక్యాన్ని చదివేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? నా నాలుకతో పాపం చేయకుండా ఉండాలి అనే మంట, నా మార్గాలను నేను జాగ్రత్తగా చూసుకోవాలనే మంట. నేను భక్తిహీనులుగా మారకూడదు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి అదుపులో ఉంచుకోవాలనేమంట. అంతే కదండి. నేను ఏమీ మాట్లాడక నేను మౌనంగా ఉన్నాను. అసలు క్షేమాన్ని గురించి కూడా భక్తిహీనులు ఎదుట నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటాను అని నా గుండెల్లో నాలో మండుచుండెను అంటాడండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని అంటాడండి. ఆలోచించండి, బాగా ఆలోచించాలండి. వాక్యాన్ని మంట కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారు కూడా ఉన్నారండి. వాక్యమును బట్టి మంట కలగాలి. వాక్యాన్ని బట్టి మంట కలిగి ఆయన నాలుగు అదుపులో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన మార్గాన్ని సరళం చేసుకోవాలనుకుంటున్నాడు. భక్తిహీనులు ఎదుట చాలా జాగ్రత్తగా మెసులుకోవాలనుకుంటున్నాడు. ఏమంటే మంట కలిగి బ్రతికాడంటండి ఆయన. ఆలోచన చేద్దాం. మనం కూడా వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుందో విన్నటువంటి మనం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలండి. వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది ఆలోచించండి. వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుందని మొట్టమొదటిగా మనం ఆలోచించామండి. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని వాక్యం లోపలికి వెళితే మనల్ని సజీవులుగా మార్చేస్తుంది, మనల్ని బలవంతులుగా మార్చేస్తుందండి. మనం బలవంతులమైపోతాం, ఆత్మీయంగా బలవంతులం కాగలం, దేవుని పనిలో బలవంతులం కాగలమండి వాక్యం లోపలికి వెళితే. అదేవిధంగా ఇంకా బలవంతులం కావడం లేదంటే, బలహీనులుగానే ఉంటున్నామంటే వాక్యం సరిగా లోపల అవకాశం మనం ఇవ్వడం లేదని అర్థం అండి. వాక్యం లోపల పెడితే వాక్యాన్ని బట్టి ఆటోమేటిక్గా మనం ఏమవ్వాలి? సరిచేయబడాలి. వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు పరిపూర్ణంగా మారిపోవాలి. అప్పుడు మనం బలవంతులం అయిపోతామండి దేవుని పనిలో. అంతేకాదు ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను కూడా విభజించినంత మట్టుకు దూరిద్దంటండి దేవుని వాక్యం మనం అవకాశం ఇస్తే. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా మార్చివేసే శక్తి కలిగింది దేవుని వాక్యం అని మనం ఆలోచించామండి. ఇంకా ఏం చేసిద్ది లోపలికి పెడితే వాక్యం? ఇంకా ఏం చేసిందంటే మారు మనసు కలిగించిందంటే దేవుని వాక్యం హృదయంలో కూడా పొడవబడి మారు మనసు కలిగి బ్రతుకుతామని, పాప క్షమాపణ కలిగి బ్రతుకుతామని, బాప్తిజం తీసుకుంటామని లేక. అదేవిధంగా నిజంగా దేవుని వాక్యం లోపలికి వెళితే మంట కలిగి బ్రతుకుతామని, దేవుని పని నేను చేయాలనే మంట, దేవుని కొరకు నేను బ్రతకాలనే మంట, దేవుని వాక్యం నేను చదవాలనే మంట, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి, నా బ్రతుకును మార్చుకోవాలనే మంట కలిగి బ్రతుకుతామని కూడా అలాగే బ్రతికాడు దావీదు గారని కూడా మనం చూసేవాడిని. కాబట్టి ఆలోచన చేసి వాక్యాన్ని వింటున్న మనం వాక్యం లోపలికి వెళితే ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసేవాడిని. నిజంగా మన జీవితంలో మనం కూడా వాక్యాన్ని లోపలికి పంపించి ఈ లక్షణాలు నిజంగా మనలో ఉన్నాయో లేవో పరిశీలన చేసుకొని దేవుని పని ఘనంగా చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు నాయన. ఇంతవరకు మీ మాటలు వినుటకు మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు నాయన. విన్నటువంటి మేమందరం కూడా వాక్యం లోపలికి వెళితే వాక్యం ఏం చేస్తుందో తెలుసుకున్న మేము వాక్యాన్ని లోపలికి ఆస్వాదించుకొని మా బ్రతుకులలో ఇంకా ఏమైనా సరిచేసుకునవలసినవి, దిద్దుకొనవలసినవి, ప్రవర్తించవలసినవి, నడుచుకోవలసినవి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీ వాక్యమును బట్టి ఎవరికి వారిని పరిశీలన చేసుకొని దిద్దుకొని వాక్యపు వెలుగులో మేమందరం కూడా బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ పురికొల్పును, మంచి వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన ముందు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా
మీ దయ కలిగినటువంటి హస్తాలకి మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులనైనా మీ పాదముల చెంత పెడుతూ మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నామండి.